ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించే రోడ్డు మీదకి వచ్చే కుటుంబం పరిస్థితి ఎట్లున్నదంటే, తెలంగాణను అడ్డుకోవడానికి లాస్ట్ పాత్ర ఎట్లయితే లగడపాటిచ్చి అడ్డుపడ్డాడో, ఇప్పుడు వెంకటస్వామి కొడుకు అడ్డం పడతాడు. తెలంగాణను అడ్డుకోవడానికి లగడపాటి పాత్ర మన అందరికీ మనసులో ఉన్నదా లేదా? మనందరికీ తెలుసు. డిసెంబర్ 9, 2009 తెలంగాణకు అనుకూలంగా పార్లమెంట్లో ప్రకటన వచ్చింది. అప్పుడు నేను జయశంకర్ గారు నిమ్మరసం ఇచ్చాం కేసీఆర్ గారికి, వదిలిపెడదాం. ఆ ప్రకటనను మళ్ళీ వెనుకకు నెట్టేసింది డిసెంబర్ 23. అంటే మనకు అనుకూలంగా ప్రకటన వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ వెనుకకు నెట్టేసే పాత్ర పోషించింది సీమాంధ్రలో ఒక కృత్రిమ ఉద్యమం వచ్చి లేచారు. డిసెంబర్ 23 మళ్ళీ తెలంగాణ ప్రకటన వెనుకకు పోయిన కానుంచి మళ్ళీ పార్లమెంట్లో మళ్ళీ తెలంగాణ వచ్చేంతవరకు మళ్ళీ 4 ఏళ్ళు గడిచిపోయింది. అప్పుడే 1000 మంది పైగా చనిపోయిన పిల్లలు. అంటే తెలంగాణకు అనుకూలంగా ప్రకటనను కూడా వెనుకకు నెట్టేసిన శక్తి వాళ్ళకు ఉన్నది కదా. అప్పుడు అంటే రాజకీయ శక్తి, ఆర్థిక శక్తి వాళ్ళకు ఉన్నదా లేదా? మనకు అనుకూలంగా పార్లమెంట్లో ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనుకకు నెట్టేశారా లేదా? 15 రోజులు తిరగకముందే డిసెంబర్ 9, డిసెంబర్ 23 అంటే 2 వారాల్లోనే మొదటి ప్రకటనను అదే పార్లమెంట్లో వెనుకకు నెట్టేశారు. ఆ శక్తి వాళ్ళకు ఉన్నది కదా, ఆర్థిక రాజకీయ శక్తి. దానివల్ల 4 ఏళ్ళు జాప్యం జరిగింది కదా. ఆ జాప్యం వల్ల పిల్లలు 1000 మంది ప్రాణాలు కోల్పోయింది కదా. సేమ్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, అనుకూలంగా వచ్చిన తర్వాత దీన్ని అమలు కాకుండా అడ్డుకోవడానికి అదే రాజకీయ ఆర్థిక శక్తి అడ్డం పడుతుంది మాకు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర రాజకీయ పెట్టుబడిదారు వర్గం ఎట్లయితే అడ్డం పడ్డదో, దానివల్ల 4 ఏళ్ళు గ్యాప్ వస్తే ఎంతైతే త్యాగాలు జరిగినాయో ఇక్కడ వర్గీకరణ అడ్డుకోవడానికి అదే కుటుంబం అడ్డం పడుతుంది. అట్లాంటి పరిస్థితి. లగడబాటి పారిశ్రామికవేత్తే, వివేక్ కుటుంబం పారిశ్రామికవేత్త కుటుంబమే. లగడబాటి రాజకీయ నాయకుడు చట్టసభలు ఉన్నోడే, ఇప్పుడు వివేక్ కూడా చట్టసభలు ఉన్నది. ఓకే, వాళ్ళకు మాకు తేడేంటిది? వాళ్ళు ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు ఉన్నాయి. వాళ్లకు ఏకకాలంలో 3 చట్టసభలో పదవులు ఉన్నాయి. భారతదేశంలో ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు ఏకకాలంలో పొందేంత శక్తి కాంగ్రెస్లో 3కే ఉన్నది. అది ఒకరి సోనియా గాంధీ కుటుంబం అయితే, 2 మాల కుటుంబాలే. మళ్ళా భారతదేశంలో ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు పొందేంత శక్తి ఎవరికి ఉన్నదంటే వాళ్ళకే ఉన్నది, సోనియా గాంధీ కుటుంబంతో. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు. అసలు వాళ్ళ తీర్మానం ఒకటి ఉన్నది, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రాజస్థాన్లో ఒక తీర్మానం చేశారు వాళ్ళ జాతీయ కమిటీ CWC. ఏం తీర్మానం చేశారు? కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలో ఒకరికే చట్టసభలో 10 ఉండాలి అని చెప్పి. దాన్ని వాళ్ళే ఉల్లంఘించిండ్రు. వాళ్ళ కుటుంబం కోసం అనుకుందాం. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. వాళ్ళ తీర్మానం ఏంటిది? వాళ్ళ తీర్మానం ఒక కుటుంబంలో ఒకరికే 10. జరిగింది ఏంటిది? అది మాకు వర్తించదని వాళ్ళు చెప్పుకున్నారు. అందరికి వర్తించాలి కానీ మాకు కాదని చెప్పుకున్నారు. 3 తెచ్చుకున్నారు.